ఇప్పుడు మనం డయాబెటీస్ నయం చేయటం, కొంతమంది డయాబెటీస్ రివర్సల్ అంటారు, కొంతమంది డయాబెటీస్ రెమిషన్ అంటారు. సో బేసిక్గా డయాబెటీస్ని నయం చేయగలుగుతామా లేదనేది క్వశ్చన్ మాట్లాడుకుంటే అది నయం అనొచ్చు, రెమిషన్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పేషెంట్కి డయాబెటీస్ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారు, వాళ్ళకి డైటు ఎక్సర్సైజ్ చేసి ఓవర్ వెయిట్ నుంచి నార్మల్ వెయిట్కి తీసుకురాగలిగితే మనం డయాబెటీస్ మందులు లేకుండా కంట్రోల్ చేయగలుగుతాం. దీన్ని మనం రివర్స్లో అనుకోవచ్చు, రెమిషన్ అనుకోవచ్చు. రివర్సల్ ఎందుకు అనుకోవచ్చు అంటే అదే పేషెంటు అదే వెయిట్ అదే ఆహార పదార్థాలు మేనేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉండవు. సో దాన్ని మనం రివర్సల్ అనొచ్చు, అంటే నయం చేసామనుకోవచ్చు. కాకపోతే పేషెంట్ ఒక రివర్సల్కి వచ్చినాక హెచ్బిఎన్సీ నార్మల్ అయిపోయింది అని చెప్పి పాత పద్ధతుల్లోనే మళ్ళీ ఎక్సర్సైజు డైట్ మానేసి మళ్ళీ పాత పద్ధతుల్లోనే ఆహార పదార్థాలు తీసుకుంటూ మొదలెడితే మళ్ళీ డయాబెటీస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం రివర్సల్ అనాలా, రెమిషన్ అనాలా? రెమిషన్ అంటాం. అంటే కొంతకాలం లైఫ్ స్టైల్తో మేనేజ్ చేయగలిగారు, లైఫ్ స్టైల్ రివర్స్ చేసినప్పుడు ఇది కూడా రివర్స్ అవుతుంది. బీపీ, షుగర్ అనేది లైఫ్ స్టైల్ డిసీజెస్. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎలా మేనేజ్ చేస్తాం? మన లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోవడం వల్ల అవుతుంది. ఈ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోవడం అనేది 3 నెలలు 6 నెలలు మేనేజ్ చేసి మా అమ్మయ్య మనకి నయమైపోయాం, దాని తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం అనేది కుదరదు. మనం ఏదైతే పద్ధతి మనం చేసి దాన్ని మనం వెనక్కి తీసుకురాగలిగానో అదే పద్ధతి మనం కొనసాగించగలిగితే మన జీవితాంతం బీపీ షుగర్ లేకుండా ఉండొచ్చు. దాన్ని రివర్సల్ అంటాం, అంటే నయం చేసేసా ఉండొచ్చు. కాకపోతే ఆ పద్ధతి మెయింటైన్ చేయాలి. వచ్చేసింది తగ్గిపోయింది మనం మానేయచ్చు అంటే కుదరదు. చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్లు వస్తారు, మనం డాక్టర్లు గారు మందులు పెడతారు, షుగర్ నార్మల్గా వస్తుంది, ఇప్పుడు మానేయచ్చా డాక్టర్ గారు అంటారు. ఈ మందులు పెడతాం వల్ల మనకి నార్మల్గా వచ్చింది, అంతేగాని మందులు లేకపోతే నార్మల్గా రాదు కదా. ఏ మందులు అయితే ఏ డోస్ అయితే మనం కంట్రోల్ చేస్తుందో ఆ డోస్ తీసుకోవాలి. సిమిలర్గా మనం ఏ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసామో, ఏ ఎక్సర్సైజ్ మేనేజ్ చేస్తే మనం డయాబెటీస్ బీపీ నుంచి వెనక్కి వెళ్ళామో మందులు లేకుండా, అదే లైఫ్ స్టైల్ మనం మేనేజ్ చేయగలిగితే మనం మందులు లేకుండా మేనేజ్ చేయగలం. సో ఫండమెంటల్గా చెప్పొచ్చింది ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ కాబట్టి లైఫ్ స్టైల్తోనే మేనేజ్ చేయాలి. ఆ లైఫ్ స్టైల్ ఎప్పుడు దాకా మనం మేనేజ్ చేయగలుగుతాం, అప్పుడు దాకా మనం డయాబెటీస్ బీపీ షుగర్ లేకుండా ఉండగలుగుతాం. ఇది ఒక్కటి మనం తెలుసుకుంటే డయాబెటీస్ రివర్సల్, డయాబెటీస్ నయం చేయడం అనేది చేసుకోవచ్చు.